ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారి విశ్వాస నావ అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సిస్టర్ ఎం ఇందిరా మోహన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉండాలని ప్రార్థిస్తున్నాం. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాస నావ అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు దేవుని యొక్క బాహు కింద దేవుడు మనల్ని భద్రపరిచినాడని నమ్ముతూ ఈ దినము కూడా మరి మీతో పాటు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకే దేవుని స్తుతులు చెల్లిస్తూ, ప్రియులారా మీరందరూ బాగున్నారని ఎరిగి దేవుని మహిమపరుస్తున్నాను. మీలో అనేక మంది బలహీనులని ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ. సమస్తము చేయవాడు ఆయనే అని నమ్ముతూ ఆయన వైపే చూస్తూ ముందుకు మనం కొనసాగుదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రియులారా, ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధాత్ముడ, జీవమునకు దాత, రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ముందుకు నడిపించే మా దేవుడవ నాయన, మా కొరకే ప్రాణం పెట్టిన మా యేసయ్య మీకు వందనాలు. మీ మాటలు వింటూ మీ చిత్తానుసారముగా అయా మీ ప్రణాళికలో మేము ఉంటూ నాయన నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వాక్యం వినడానికి నాయన ఆసక్తితో ఉన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. వారి యొక్క ఆసక్తిని ప్రభా నాయన వాక్యానుసారముగా చేయమని అడుగుతున్నాను. వాక్యాన్ని అనుసరించేదిగా వారి యొక్క ఆసక్తిని మీరు బలపరచమని అడుగుతున్నాను. వాక్యాన్ని బోధించిన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమన్నానా. నీ కృపలతో నింపమని, ప్రతి ఒక్క పరిస్థితికి నువ్వు చాలిన దేవుడు కనుక ప్రతి బిడ్డను మీ చేతులకే అప్పగిస్తూ వాక్యం విని వాక్యానుసారంగా జీవించే అనుభవంలోనికి ప్రతి బిడ్డను మీరు నడిపించమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, లెంట్ దినాలు ప్రారంభమైన ప్రియులారా, చాలా మందిరాల్లో ఈ లెంట్ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషము. మరి లెంటు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినాన్ని శ్రమల కాల ధ్యానాలు అని భక్తులైన వారు దీనికి ఒక పేరు పెట్టినారు. ఆ ప్రారంభ దినమేమో భస్మ బుధవారము అని చెప్పినారు. చాలామంది ఆచారంగా చేస్తున్నారు అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా నేనైతే అంటున్నాను ప్రియులారా, దేవునితో సహవాసం చేయడానికి మరి అది ఆచారము అని అనుకోకుండా ఆ సహవాసం చేస్తున్నటువంటి దినాల్లో మనము ఆయనతో పాటు మనము నడుస్తూ ప్రియులారా ఆయన మాటలు వింటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం సిద్ధపడితే అది ఆచారము కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ 40 దినాల్లో కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవితాలు మనము సరిచేసుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇది క్రీస్తు శకము 6వ శతాబ్దంలో నుండి పోపు ద్వారా ఈ యొక్క మరి లెంటు అనేది ప్రారంభమైందని బైబిల్ పండితులైనటువంటి వారు చెప్తూ ఉన్నారు ప్రియులారా. అయితే లెంటు అనే పదానికి అర్థం ఏంటంటే 40 అనే అర్థము. దేవుని తెలుసుకుంటున్నటువంటి దినాల్లో ఆ దినాల్లో ఉన్నటువంటి దైవజనులైన వారు వీరిని ఎక్కువ ఇంకా దేవునిలో నడిపించాలి అని చెప్పి 40 గంటలు దేవుడు శ్రమ పడినాడు అనే ఉద్దేశాన్ని ఆ దినాల్లో దైవజనులైనటువంటి వారు ప్రజల మధ్య వ్యక్తపరుస్తూ ప్రియులారా 40 గంటలు ఉపవాసము అని చెప్పేసి ఆ 40 గంటలు కూడా దేవునితో సహవాసము అని చెప్పి అనేక మందిని ఆ దినాల్లో బలపరిచేవారంట. అలాగ 30 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ 40 గంటలు ఏమైందంటే 40 రోజులుగా మార్చారు అని బైబిల్ పెద్దలు పండితులైన వారు చెప్తున్నారనే సంగతిని మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అయితే ఇవి ఆచారంగా చేయొద్దు. ఇది దేవునితో మన యొక్క సంబంధాన్ని పెంచుకునేదిగా. ఎందుకంటే ప్రియులారా, ఒక దినము మన జీవితంలో గడిచిపోతుంది అంటే మన ఆయుష్ తగ్గుతుందని, దేవుని దగ్గరికి వెళ్ళే గడియ లేకపోతే ఈ లోకాన్ని విడిచే గడియ వస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో కనిపెట్టిన ప్రతిసారి కూడా నీ విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేసే బిడగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఇలాగా ఈ 40 దినాల గురించి ఒక ఆలోచన దైవజనులైనటువంటి వారు కలిగించినారు. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం చూస్తే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటకు ఎందుకు? ఈ 40 దినాల్లో కూడా ప్రభు మాట వినాలి. ప్రభు యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలే తప్పించి ఈ 40 దినాలు వెళ్ళినా కానీ ఆయన మాటకి లోబడినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే 40 దినాలు మనం చేయక్కర్లేదు ప్రియులారా. కనుక ఎవరితోనూ మనం పోల్చుకోవద్దు. దేవుడు తన రక్తంలో మనల్ని కడిగినాడు కదా, ఆ కడగబడినటువంటి జీవితము శ్రేష్టమైంది అని గమనిస్తూ ఈ శ్రేష్టమైన ఈ జీవితంలో పరిశుద్ధత, పరిశుద్ధాత్మ శక్తి నింపుదల మనం పొందుకోవాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క మాట వినకుండా ఏదో వెళ్ళాలి మందిరానికి 40 రోజులు అన్నట్లుగా అయితే సమయం వ్యర్థపరచుకుంటున్నారని నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. కనుక సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. వ్యర్థపరచుకుంటే అజ్ఞానులని బైబిల్ గ్రంథం చెప్తుంది, సద్వినియోగం చేసుకుంటే జ్ఞానులు అని పౌలు చెప్తూ ఉన్నాడు ఎఫెసీ సంఘానికి. జ్ఞానులు అయితే ప్రియులారా నిరంతరము ఆకాశ మండలంలో ప్రకాశించే జ్యోతుల వలె కూడా ఉంటారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. అక్కడ మనం చదువుకున్నటువంటి మాట, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటకు ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున ప్రతివాడు ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. ప్రభు సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, ప్రభు యొక్క మాటలు నువ్వు శ్రద్ధగా నువ్వు వినినట్లయితే మరి ఎలాగ నువ్వు ఉంటావు అనేది పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీకు నాకు తెలియచేస్తున్నాడు. కనుక ఈ 40 దినాలు సాంప్రదాయం కాదండి, ఆచారం కాదు, కానీ ప్రభుతో నీ సహవాసాన్ని పెంచుకో. ఇంతకుముందు ఉన్నటువంటి ఆత్మీయత కన్నా ఇంకా ఆత్మీయమైన మెట్లు ఎక్కడానికి ప్రయత్నం చే. నీ జీవితంలో ప్రభుకి ఇష్టము కానివి నువ్వు సరిచేసుకోవడానికి, విడిచిపెట్టేయడానికి, ప్రభుకి ఇష్టమైనటువంటి వాటిని నువ్వు పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయడానికి ఇది ఒక మంచి అవకాశము. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవడానికి ఇది మంచి అవకాశం అని మాత్రము మర్చిపోవద్దని నేను మనవి చేస్తూ, మరి మీ మందిరాలకు వెళుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినండి, గ్రహించండి, వాక్యానుసారంగా మీరు జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనంలో చెప్తున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, నా మాట విని వాటి ప్రకారము చేయవాడు ఇలాగుంటాడు. ఎలాగంట? 48వ వచనం నేను చదువుతున్నాను ప్రియులారా. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. ఎలా ఉంటాడంటండి? ఈ ఇల్లు స్థిరముగా ఉండాలి అని పునాదులు లోతుగా తవ్వినటువంటి వాడిని పోలి ఉంటారంట. ఎవరు? వాక్యానుసారముగా జీవించేవారు, వాక్యాన్ని విని దాన్ని పాటించే వారి గురించి దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. టీవీ ముందు కూర్చున్నటువంటి మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని అనుసరిస్తున్నావా? వాక్యానికి లోబడి జీవిస్తున్నావా? వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభు మహిమార్థమై నువ్వు జీవిస్తున్నావా లేదా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. వాక్యం విని విడిచిపెట్టేస్తే ప్రియులారా మన యొక్క విశ్వాసము వ్యర్థమైపోతుంది అనే సంగతిని, ఆత్మీయత మనలో ఉండదు అనే సంగతిని, నామకార్థ బ్రతుకులే ఉంటాయనే సంగతిని మనం గ్రహించాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి. తర్వాత మాటను మనం చూస్తే, వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింప లేకపోయాను. దేవుని మాటలు వింటే ప్రియులారా మన ఆత్మవిశ్వాసం బలపడుతుంది. దుష్టుడు ఎంతగా కదిలించినా, నేను చెప్తున్నాను, దుష్టుడి పని అదే, మనుషుల్ని కదిలించడమే, విశ్వాసాన్ని పాడు చేయడమే. కానీ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకునే ప్రయత్నము ప్రభుతో నువ్వు కలిగి ఉంటేనే చేయగలవు. కనుక ప్రభుతో ఈ సహవాసము స్థిరపరచుకున్నట్లయితే అపవాది ఎంతగా నిన్ను శోధించినా కానీ ప్రభు నీ పక్షముగా ఉండి ఆయన యుద్ధం ఆడుతాడు ప్రియులారా. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? అవును, ప్రభు నీ పక్షంగా ఉండడానికి నువ్వు ఆయనతో సహవాసం చేయి, అప్పుడు ప్రభు నీ పక్షంగా ఉంటాడు. అనేక మంది నిన్ను శత్రువుగా భావిస్తారేమో, కానీ నీ ప్రక్కన ఉన్నటువంటి దేవుని నువ్వు చూడగలిగితే నువ్వు ధైర్యంగా ఉంటావనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కనుక ప్రభు మాటలు అంటండి విని గ్రహించి దాన్ని అనుసరించి మన జీవిత ప్రయాణంలో ఆయన పట్టుకొని మనం నడిస్తే లోతుగా పునాదులు తవ్వి చక్కగా గృహాన్ని కట్టుకున్నటువంటి వాని పోలి ఉంటామంట. వరదలు వచ్చినా,
ఏమి జరిగినా కానీ ఆ ఇల్లు కదలకుండా ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. మన విశ్వాస జీవితంలో ప్రభువే నా కాపరి, ఆయనే నా ఊపిరి, నాలో ఉన్న శ్వాసకు ఆధారము ఆయనే, దైవ చిత్తమే నా ఎడ్ల ఆయన జరిగిస్తాడు అనే యొక్క గొప్ప నమ్మిక నీకు ఉన్నట్లయితే నిన్నెవ్వరూ కదిలించలేరు అనే సంగతిని ఈ దినాన్ని నువ్వు మంచి విశ్వాసగా నువ్వు గ్రహిస్తూ నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ అనేక మంది నువ్వు బలపరిచే బిడగా ఉండాలని దేవుడు ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు. అలాగ ప్రభు మాట వినకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎలాగుంటావు అంటున్నాడు ప్రభు. చూద్దాము లూకా సువార్త 6వ అధ్యాయము మనం చూస్తే 49వ వచనం నేను చూస్తున్నాను ప్రియులారా. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుడును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పోటు గొప్పదని చెప్పాను. ఈ మాటలు ఎక్కువ సండే స్కూల్ పిల్లలకు నేర్పించి మరి బండ మీద ఇల్లు కట్టే బుద్ధిమంతుడు అనే పాట, ఇంకా చాలా చాలా ట్యూనింగ్లతో చాలా పాటలు బిడ్డలకు మేము నేర్పించాము. చాలా స్థలాల్లో నేర్పిస్తున్నారు. కానీ బిడ్డలు కాదు, నువ్వు కూడా నేర్చుకోమని దేవుడు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను కూడా ఆయనకు బిడలమే అనే సంగతిని మనము గ్రహించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ఆయన మాటలు విని కూడా ప్రతి ఆదివారం సమయానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువు మాట విని వచ్చి బైబిల్ పక్కన పెట్టి ఆ వాక్యాన్ని మరలా నువ్వు ధ్యానించకుండా ఆ వాక్యానుసారంగా నువ్వు నడవకుండా ఉంటే పునాది లేకుండా ఇల్లు కట్టిన వానితో సమానము. అంటే జ్ఞానము లేకుండా నువ్వు జీవిస్తున్నావు అన్నమాట. దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోకుండా నువ్వు ముందుకు కొనసాగుతున్నావు అన్నమాట. ఇంకొక రీతిగా చెప్పాలంటే నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు కానీ దేవుడు ఏం చెప్తాడని కనిపెట్టే అనుభవం లేకుండా నీవు నీ జీవితంలో ముందుకు వెళ్తున్నావేమో. ఇది నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటను విని ప్రియులారా మన వాక్యానుసారంగా మనం జీవిస్తే మన యొక్క విశ్వాసము ఏమవుతుందో తెలుసండి. ఎవరు కూడా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేడంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా కాకపోతే దేవుని సన్నిధిలో కూడా మనము ఆ పరలోక రాజ్యానికి మనం చేరలేము అనే సంగతిని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. 40 దినాలు పాటిస్తున్నారా? అయితే మీ యొక్క విశ్వాసం అనే పునాది స్థిరపరచుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. యోబు జీవితంలో మనం చూస్తే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అండి, ఎంత భయంకరమైనటువంటి స్థితి. అన్నీ పోగొట్టుకున్నాడు. చెప్తున్నాడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకే మహిమ అని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క స్నేహితులు వచ్చినారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడినారు ప్రియులారా. యోబు గ్రంథం 1వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు కూడా ఆ స్నేహితులు మాట్లాడము, యోబు బాధపడ్డము ప్రియులారా. నేను నీతి పన్నుగానే ఉంటున్నాను కదా అంటున్నాడు. అసలు ఆ రాత్రి ఆ బిడ్డ పుట్టలేదు అని నా గురించి చెప్పుకుంటే బాగుండు అని తన వేదనంతా వెళ్ళగొక్కుతున్నాడు. కానీ ఆ సమయంలో కూడా ప్రభువుని చూసినాడండి. ప్రభు మాటలకు లోబడే ఆ మనస్సు అతడు కలిగి ఉన్నాడు. భార్య సైతము వచ్చి ఎందుకయ్యా దేవుణ్ణి దూషించి మరణం కమ్ము, నువ్వు ఇంకా స్తుతి చెల్లిస్తున్నావు, ఇంకా దేవుని యందు నమ్మిక ఉంచినావు కనుకనే ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా కానీ నువ్వు బ్రతికి ఉన్నావు అనే సాక్ష్యాన్ని ఆమె మాటల్లో ఇస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. యోబు గ్రంథము 42వ అధ్యాయం చూస్తే 5-6 వచనాలు నేను చదువుతున్నాను ప్రియులారా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఈ చెవుల ద్వారా నేను నీ మాట విన్నాను. అందుకనే ప్రకటన గ్రంథంలో భక్తుడు అంటున్నాడు కదా, చెవులు గలవాడు వినుగాక. మందిరానికి వెళ్ళిన వాళ్ళందరికీ చెవులు ఉంటాయి, కానీ వినే చెవులు వినని చెవులు ఉంటాయి. ప్రియ సహోదరి, వినే చెవులేనా నీ తల్లి? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో, నీ చెవుల్ని తడిమి చూసుకో, ఇవి వినబడుతున్నాయా, సరిగ్గా ఇవి పని చేస్తున్నాయా అని. నువ్వు దేవుని యొక్క మాట వింటే బ్రతుకుతావు. దేవుని యొక్క మాట వింటే నీకు విశ్వాసము సమృద్ధిగా ఉంటుంది. దేవుని మాట ఈ భూమి మీద అనేక మంది భక్తులు విన్నారు, అనేక మంది జంతువులు పక్షులు కూడా విన్నాయి ప్రియులారా. మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాము, గాడిద విన్నది దేవుని మాట. ఒక ప్రవక్త ఎక్కే గాడిద విన్నదండి, ప్రవక్త వినలేదండి.
ఒక ప్రవక్త దేవుని మాట వినలేదు. ఆ ప్రవక్తను కాపాడడానికి దేవుడు ఒక చేపకి ఆజ్ఞాపిస్తే ఆ చేప విన్నదండి, ఒక కాకి విన్నదండి ఆయన మాట. మనం వింటున్నామా? ఈ దినాన్ని యోబు చెప్తూ ఉన్నాడండి. 1వ అధ్యాయం నుండి ఆ 41వ అధ్యాయం వరకు అతను పడినటువంటి బాధ వర్ణనాతీతము ప్రియులారా. యోబు గ్రంథము 42వ అధ్యాయము ప్రియులారా 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను. ఎవరైతే దేవుని యొక్క మాట వింటూ ప్రియులారా వారి యొక్క విశ్వాసమును బలపరుచుకుంటారో, వారి యొక్క ఆత్మీయమైన జీవితాన్ని కాపాడుకుంటారో, ఈ లోక మాలిన్యం లేకుండా వారు జాగ్రత్త పడతారో ప్రియులారా, వారి హృదయంలో ఏమవుతుందో తెలుసా అండి? ఈ విన్న మాటల వల్ల విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా వారి యొక్క ఆత్మీయత శుద్ధి అవుతూ ప్రేరరా హృదయ శుద్ధి వారు కలిగి ఉంటారు. మత్తయి సువార్తలో అంటున్నాడు 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడు హృదయ శుద్ధి నీకు కలుగుతుంది? దేవుని యొక్క వాక్యము చెప్పే మాటను నీవు పాపివి, అవును నేను పాపిని అని గ్రహించుకొని ఆ పాప జీవితాన్ని మనం విడిచిపెడితేనే మన యొక్క హృదయము శుద్ధి అవుతుంది ప్రియులారా. దేవుని యొక్క మాటలు విన్నాడు యోబు ప్రభుని చూస్తూ ఉన్నాడండి. ఎలాగూ ఆత్మీయమైన నేత్రాలతో నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నా ప్రభు నన్ను మరలా ఆశీర్వదిస్తాడు అనే గొప్ప నమ్మిక అతనిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మనం చూస్తే యెషయా ప్రవక్త అండి. అతడు ఆయన ఉజ్జియా రాజు వైపే చూస్తున్నాడంట. ఎందుకంటే అతడు నన్ను పోషిస్తున్నాడు అని దేవుని దాని నుండి అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నాడు. అక్కడికి దేవుడు అంటున్నాడు ఏమని అంటే, నీవు ప్రవక్తవి అని చెప్పినా కానీ ఎక్కువ ఉజ్జియాకే లోబడి తను జీవిస్తున్నాడు. ఎప్పుడు దేవుణ్ణి చూశాడు తెలుసా అండి? ఉజ్జియా చనిపోతేనే కానీ అతడు చూడలేకపోయినాడు. అలాగే మన యొక్క మానవ నైజము దేవుడు చంపేస్తాడు. ఎప్పుడంటే వాక్యాన్ని నువ్వు బాగా గ్రహిస్తే, వాక్యాన్ని నువ్వు చక్కగా విని నువ్వు వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు నీలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన నైజం అంతా చచ్చిపోతుంది. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు నీలోనికి వస్తుంది. ఆ మనసు నీలోనికి వచ్చినప్పుడు నీ నేత్రాలు యేసు నేత్రాలు అయిపోతాయి. అప్పుడు యేసుని నీవు చూడగలవు అనే సత్యాన్ని ఈ దినాన్ని గ్రహించాలని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి ప్రియులారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ ఆ ఉజ్జియా రాజు చనిపోయిన తర్వాత ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువుని చూస్తున్నాడంట. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండు. అప్పటి వరకు ఉజ్జియానే చూస్తూ ఉన్నాడండి. మనం ఆయన మాటలు వింటేనే ఆయన్ను చూడగలము ప్రియుల. దేవుని మాటలు విన్నవాడే దేవుని చూస్తాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడండి, దేవుని చూశాడు. నోవాహు దేవుని మాట విన్నాడు, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడినాడు. దేవుని యొక్క ఆశీర్వాదము తన కుటుంబము అనుభవించగలిగింది ప్రియులారా. కనుక దేవుని మాటను వింటే ఆయన మనం చూడగలము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఉజ్జియా వైపే చూసినాడు యెషయా ప్రియులారా. ఎప్పుడు చూసినాడు? ఉజ్జియా చనిపోయిన తర్వాత దేవుణ్ణి చూసినాడంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. ఆయనకు పైగా సెరూపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఈ దర్శనం అంతా ఎప్పుడు చూశాడంటే మానవుడు అక్కడ కనబడకుండా ఉన్నప్పుడు ప్రియులారా దేవుని అతను చూసినాడు. ఈ లోక సంబంధమైన నైజము ఆ మనస్సు నీలో ఉంటే, లోక సంబంధమైన క్రియలు నీలో ఉంటే నువ్వు దేవుని చూడలేవు అనే సంగతిని ఇది నా జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. యెషయా గ్రంథం 6:3వ వచనం ప్రియులారా, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు
చేయించండి. మొదటిగా ఆయన మాటను వింటే ఆయన చూడగలవు, ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు అనే సంగతిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. యెషయా గ్రంథము 6:4 కనుక మనం వచ్చేస్తే ప్రియులారా, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఆ దర్శనములో అవన్నీ చూస్తున్నప్పుడు తను ఏంటో తను తెలుసుకొనగలిగినాడు. దేవుని మాట విన్నవాడు దేవుని చూస్తాడు, దేవుని చూసేవాడు వాని యొక్క స్థితి ఏంటో గ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక. ఆ పరిశుద్ధుడైన దేవుని చూస్తూ ఉన్నప్పుడు నీవేమై ఉన్నావో నీవు గ్రహించగలవనే లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినాన్ని ప్రియులారా. అందుకని యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 42:6, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ప్రభు మాట విన్నాడు, ప్రభుని చూశాడు. ప్రభుని చూస్తే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన ఉన్నతమైన దేవుడిగా ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థలంలో ఉండి కూడా పాపభూయిష్టమని భూమి మీద పడి ఉన్న మనల్ని చూస్తున్నటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ ఉన్నదే, అది వర్ణనాతీతము. అందుకనే ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నిన్ను చూసిన తర్వాత నేను పశ్చాత్తాపడి ఇదిగో ధూళిలోను ఈ బూడిల్లోనూ కూడా నేను దొర్లుతూ ఉన్నానయ్యా. నా స్థితి ఏంటో నాకు కనబడింది, అందుకే నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. ఎందుకంటే పాప జీవితాలు, ఎందుకు పనికిరాని జీవితాలు ప్రియుల, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితాల్లో ప్రియులారా ఏం సాధిస్తున్నాం దేవుని లేకుండా? నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా నీవు సంపాదించుకున్నది కాదు, నీ అంతటి నువ్వు పొందుకున్నది కాదు, అది నా దేవుడు నీకు నాకు ఇచ్చింది అనే సంగతిని దినాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. అందుకే బ్రతికి ఉన్నంత కాలము ప్రభుని కలిగి నీవు నేను జీవించాలి. ఈ 40 దినాలే కాదు కానీ ప్రతి దినము కూడా మన ఆత్మీయతలో ప్రభు ఉట్టిపడేటట్టు, ప్రభు ఇతరులకు కనిపించేటట్లు వేషధారణగా కాదని నిజముగా మన యొక్క జీవితాలు అలా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. యోబు చక్కగా చెప్తూ ఉన్నాడు, కావున నన్ను నేను అసహించుకొని, ఎప్పుడు పరిశుద్ధుడైన దేవుని చూస్తే నేను నువ్వు అసహించుకుంటావు. చూడండి, చాలామంది బిడ్డల్ని చూసినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాగున్నారో, వాళ్ళు ఎంత చక్కగా చదువుకున్నారో అని ఆ బిడ్డలను చూసి అసహించుకున్నారు కానీ ఏడుస్తారండి. ఏడవడం వల్ల ప్రయోజనం లేదు, కానీ ప్రభువుకే అప్పగించాలి. మనం చేయగలిగింది అదే, ఇంకోటి ఏమీ లేదు ప్రియులారా. అయితే నీ యొక్క ఆత్మ నిరంతరం ఆయనతో జీవించాలంటే ఈ పాప నైజాన్ని అసహించుకొని ప్రభు యొక్క పరిశుద్ధతనికి ఇస్తూ ఉంటుండగా దాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మళ్ళీ యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి మనం వచ్చేస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చూస్తున్నాను. యెషయా ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకొంటిని. ప్రభులో ఉన్నామని అనుకుంటున్నామేమో, భ్రమలో ఉంటున్నామేమో ప్రియులారా. ఈ దినాన్ని మన జీవితాలు ఏమై ఉన్నాయి ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. నువ్వు వింటే ప్రభుని చూస్తావు, ప్రభుని చూస్తే నువ్వు నీ జీవితం ఏంటో నువ్వు ఎరిగి నువ్వు పశ్చాత్తాపడతావు. ప్రభు నిన్నప్పుడు పరిశుద్ధినిగా చేస్తాడు, ఆయన రాజ్యానికి వారసునిగా నిన్ను నన్ను ఆయన చేయగలిగిన సమర్థుడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ఈ 40 దినాలు మందిరాలకు వెళుతున్న వారికి నేను ప్రత్యేకమైనటువంటి మాట నేను చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో గాయపరచబడినారు అని ఆ గాయాలు చూసి ఏడవడం కాదు. ప్రభు ఏం చెప్పినారండి, ఆ సిలువ దగ్గర రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్న వారిని ప్రభు చూసి అంటున్నారు, లూకాసు వార్త 23వ అధ్యాయంలో, మీరు నన్ను గూర్చి మీరు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కోసము ఏడవండి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ నిత్యాగ్నికి వెళ్లకుండా ఉండాలి అంటే ప్రభు పాదాలు పట్టుకున్నానా, అంత యాగము నా కోసమే చేస్తావయ్యా, అంత యాగము నీవు నా కోసమే చేస్తావు అని చెప్పి ఆయన మాట విని ప్రియులారా, వాక్యాన్ని మనం విని ప్రియులారా, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుని చూస్తూ ప్రియులారా, ఆ సిలువలో నీ కోసం నా కోసము వ్రేలాడుతున్నటువంటి యేసయ్య ఎందుకు అలా వ్రేలాడవలసి వచ్చింది? నీ కోసము నా కోసమే ఆ శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించినారు అని ఆయన కోసం మనం ఏడవద్దు. ఈ 40 దినాలు ప్రభు శ్రమ పడిపోయినాడండి.
వాక్యము చెప్తూ ఉంది ప్రియులారా, ప్రభు యొక్క శ్రమ మన కోసమే అని. అందుకే ఆ శోధన ప్రభువు సహించినారు. శోధన సహించువాడు ధన్యుడు. కనుక లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించే బిడ్డగా ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నారు. 40 దినాలు ఉపవాసం ఉంటున్నామండి, ఉండండి, వద్దు అని నేను అనట్లేదు ప్రియులారా. యేసు ప్రభు వారు ఉన్నారండి 40 దినాలు. శిలువకు ముందు ఆయన ఉపవాసం లేరు, పరిచర్యకు ముందు ఆయన ఉపవాసం ఉన్నారు. శిలువ యాగానికి ముందు ఆయన ఉపవాసము లేరు, పరిచర్య ప్రారంభించడానికి ముందు ఆయన ఉపవాసం ఉన్నారు. నీ ఆత్మీయమైన జీవితము ఎదుగుదల కొరకు ప్రభువు యొక్క సన్నిధికి చేరడానికి, అంటే ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నీవు ఉండాలంటే నీకు ఈ భూమి మీద ఆత్మ బలము ఎంతైనా కావాలనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క 40 దినాల్లో కూడా నువ్వు ఆత్మీయంగా బలపడాలి. నీ ఆత్మీయతలో నువ్వు బలమైనటువంటి బిడగా ఉండాలి. ఆ బలం ఉంటేనే ఆ రాకడ సమయంలో ప్రభువుని నువ్వు చేరగలవు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అటు రీతిగా మన యొక్క ఆత్మీయమైన జీవితాలు కట్టుకుంటూ ఈ 40 దినాలు కూడా మరలా చెప్తూ ఉన్నాను, ఆచారం కాదు, ఇది సాంప్రదాయం కాదు, కానీ ఇది పెద్దలైన వారు ఆత్మీయమైన జీవితము మేలుకరముగా ఉండడానికి ఈ యొక్క ప్రణాళిక చేస్తున్నారు. నీ ఆత్మీయమైన మేలుకు మరి మంచి విషయాలను గ్రహిస్తూ వాటిని నువ్వు చేపట్టినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద, నీ బిడల మీద ఉంటుంది. నువ్వు ఆశీర్వదించబడే బిడగా ఉంటావు. అప్పుడు ప్రభువు వచ్చినప్పుడు ఆ కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి, ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, ఇదిగో భూమి పుట్టక మునిపే మీ కొరకు ఏర్పరచబడిన ఈ స్థలానికి రండి అని ఆ రాజ్యంలోనికి ఆయన మనల్ని చేర్చగలడు. అట్టి ఆధిక్యతలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన వర్తమానంను బట్టి మీకు వందనాలు ప్రభువా. అయా ఈ లోకంలో మేము ఈ లోక మర్యాదను అనుసరించి కాదు, కానీ ఉత్తమమును అనుకూలమును నీ చిత్తమేంటో గ్రహించుకుంటూ ప్రభువా, మా ఆత్మీయమైన మేలు కొరకు, మీ మాట వింట కొరకు, మిమ్మల్ని చూచుట కొరకు, మేము పశ్చాత్తాపడి మీలో కట్టబడడానికి మేము సిద్ధపడినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇదిగో ప్రభా, వాక్యం వింటున్న ఆ బిడ్డలను ప్రభా, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని తాకమని అడుగుతున్నాను ప్రభా. శారీరకంగా మంచి ఆయుర ఆరోగ్యములు దయచేయండి అయ్యా. మానసికంగా నెమ్మది దయచేయండి. వారిపై ఏలుబడి చేస్తున్నటువంటి అంధకార శక్తుల యొక్క ప్రభావమును దూరపరుస్తూ నెమ్మది దయచేయమని అడుగుతున్నాను. ఆత్మీయతలో మిన్నైన బిడ్డలుగా ఉంచి ఆర్థికంగా మీ యొక్క ఐశ్వర్యం నుండి వారిని జ్ఞాపకం చేసుకొని కొదువ లేకుండా వారిని ఆశీర్వదించమని, ఆత్మలో బలవంతులుగా చేయమని, నీ కృప కొరకు వారిని సిద్ధపరచుకోమని, నీ యొక్క ఆశీర్వాదంతో వారిని నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, సిస్టర్ ఇందిరా మోహన్, ఫెయిత్ చర్చ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్ 08832449932. మా మొబైల్ నంబర్ 944160965.